డాడీ ఆంటీ వచ్చారు. అమ్మ రండి అమ్మా, నా పరిస్థితి బాగోలేదు. నేను పని మీద వచ్చాను. ఏంటి? ఇవాళ రాత్రి రాజా చెల్లెలు అంజలికి వివాహం కదా. చూడండి, నాకు మీరు సహాయం చేయాలి. ఏంటమ్మా? ఇది పెళ్లి కానుకగా అంజలికి ఇవ్వాలెంతో ఆశగా కొన్నాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను అక్కడికి పోలేను. ఇది మీరిచ్చినట్టుగా ఆ పెళ్లి కూతురికి అందించి ఆశీర్వదించరండి. నేనిచ్చినట్ట? మీరిచ్చినట్టే ఉండాలి. ఏమంటున్నారు భారతమ్మ గారు? ఈయన నమ్మిస్తున్నారా? ఏదైనా తిరగాస అయిపోయిందంటే. నేను మీకు చాలా శ్రమిస్తున్నాను. ఇందులో శ్రమ ఉందమ్మా, నన్ను నమ్ముతారా? నమ్ముతాను. భగవంతుడి దయ ఉంటే మీ అమ్మాయి రాధ త్వరలో మా కోడలవుతుంది. ఎప్పుడు ముహూర్తం? ఆగండి, అబ్బాయితో దీని గురించి నేను మాట్లాడతాను. శంకర్తోనా? ఇప్పుడు సంతోషంగా ఉంది. నేను పార్టీ మారుతాను, విశ్వనాథాన్ని వదిలేస్తాను, నేను నిజం చెప్పేస్తాను, మీతో చెప్తాను. ఏమైంది డాడీ మీకు? అమ్మా రాధ, కృష్ణకాంత్ గారు అక్కడ ఆపదలో ఉన్నారు. వాడు చంపేస్తాడు. విశ్వనాథ్. శ్యామలాల్ గారు, పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకు ఫోన్ చేస్తే పరిస్థితి విషమిస్తుంది. భారతి గారు, కృష్ణకాంత్ గారిని కాపాడడానికి ఒక్కడే ఉన్నాడు. రాజా ఒక్కడే. రాదా అంజలి, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను నేను. కానీ భర్తని పోగొట్టుకుని విధవలా మాత్రం నేను బ్రతకలేను. 24 ఏళ్ళు ఒక స్త్రీ భర్త ఉండి లేందాల్లా జీవించింది, అది జ్ఞాపకం లేదా మీకు? ఆవిడక్కడ అల్లాడిపోయినట్టే నేను అల్లాడాను. ఆ మాట నీకు తెలీదు. నువ్వు నన్ను శిక్షించు. మీ కుటుంబాన్ని నాశనం చేసిన రాక్షసిని నేనే. భర్త బ్రతికుండగానే భర్త లేనట్టుగా ఆవిడ జీవించేట్టు చేసిన దుర్మార్గురాల్ని. నేను మీ నాన్న భార్యని కాను, మీకు సవితి తల్లిని కానని చెప్పు. నీకు ఆ హక్కు ఉంది. కానీ ఆయన్ని మాత్రం మీ నాన్నగా ఒప్పుకో. ఆయన దేవుడు. ఆయన ఇప్పుడు చాలా ఆపదలో ఉన్నారు. అరగంట సేపట్లో మగపెళ్లి వాళ్ళందరూ వచ్చేస్తారు. బంధమా ప్రతీకారమా, ఈ పోరాటంలో ఏది గెలుస్తుంది? ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు బాబు. నీ చెల్లెలికి పెళ్లి జరుగుతుంది, నీ ముచ్చట తీరుతుంది. పెళ్లి మేళాలు ఇంట్లో ఆగకముందే ఓ మనిషి ప్రాణం పోతుంది. నిప్పుకుండతో నువ్వు మీ నాన్న శవం ముందు నడుస్తావు. ఆయన చితికి పెద్ద కొడుకుగా నువ్వు కొరివి పెడతావు. కొరివి పెట్టే సమయంలో ఈ మాంగళ్యం అతిథిలో పడే అప్పటికైనా నీ పగ తీరుతుంది రాజా. నువ్వు అమ్మగా నన్ను ఒప్పుకుంటే మీ నాన్నగారిని కాపాడు. ఈ జన్మలోనే నీ రుణమంతా తీర్చుకుంటాను. ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను. అన్న ఇంట్లో శుభకార్యానికి తమ్ముడు వచ్చాడు. నేనే ముందొస్తాననుకున్నాను, నాకంటే ముందు అమ్మ వచ్చింది. ఓకే, ఇది నీ చెల్లెలి పెళ్ళే కాదు, నా చెల్లెలి పెళ్ళినా. నేను పిలవకుండా వచ్చాను కదా, చెల్లుకు వచ్చిన ప్రెసెంట్. శంకర్, నువ్వు నా ఫ్రెండ్వి కావు, నా తమ్ముడివి. అన్నయ్య, అన్నయ్య అనే హోదాలో ఇప్పుడు నేను నీకు పెద్ద బాధ్యతలు అప్పగించబోతున్నా. రాముడు ఎప్పుడు ఏ పని చెప్పినా తమ్ముడు లక్ష్మణుడు ఒక్క మాట ఎదురు చెప్పకుండా భక్తి గౌరవాలతో ఆ పని చేశాడు. ఎందుకు అడగలేదు? చెప్పునయ్యా, నేనేం చేయాలి? అంజలి పెళ్లి నువ్వు దగ్గరుండి చేయాలి. నేనా? అవునన్నయ్యా, రాధ ముందే మొత్తం అంతా చెప్పేసింది. అంజలి, కష్టమైనా సరే నష్టమైనా సరే దాన్ని ఎదుర్కోవాలి.
ఏముంటుంది శంకర్, నేనేం చేయమంటే నువ్వు అది చెయ్యాలి. శంకర్, మా వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఎవరికి ఏ లోటు రాకూడదు. ఓకే. శంకర్, వచ్చేసారా? విశ్వనాథ్, నువ్వా? హౌ నైస్ టు సీ యూ శంకర్. రండి. రాజా ఏడి? మీరు రండి సార్. సరే రాజా ఏడి? ఇలా రండి చెప్తాను. ఏమిటంటే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. రాజా ఏమో ఉదయాన్నే వెళ్ళాడు, డాడీ కోసం వెళ్ళాడు. ఈ సంగతి కనుక అంజలికి తెలిసిందంటే పెళ్ళాగిపోతుంది. ఎస్, ఆగిపోతుంది. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ముందు జరగాల్సినవన్నీ రాజాకి ఫుడ్ పాయిజన్ అని చెప్తే వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేసామందాం. ఇకపై చేయాల్సిన పనులన్నీ మనిద్దరం చేద్దాం. ఓకే ఓకే. హలో, నేను విశ్వనాథ్. ఇలా చూడు, నేను చెప్పేది కరెక్ట్గా విను. ఎస్ సార్. అరగంటకోసారి నాకు ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో నువ్వు నాకు చెప్తూ ఉండాలి. ఓకే సార్. కన్యాదానం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. ఎవడైనా నన్ను అడ్డగించాలనుకుంటే ఈ పెళ్లి కూతుర్ని కాల్చేస్తాను. వెళ్ళండి, జరగండి. దగ్గరికి రావద్దు. మూవ్. ఎవరు రాకండి. కాపాడండి. ఏమిటమ్మా? మీ అన్నయ్య రాజా వచ్చాడా? అన్నయ్య వస్తాడమ్మా, డాడీ కూడా వస్తాడమ్మా. రాజా, అమ్మా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా. బాబు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకమ్మా. రాజాతో చెప్పు, రాజాతో చెప్పు. అమ్మా, అమ్మా, ఆఖరి ఆశ నెరవేర్చమన్నదని. అమ్మ పోయింది డాడీ, అందరినీ వదిలేసి వెళ్ళింది. అమ్మ చూసి చూసి కన్ను మూసింది. మీకోసం, రాజా కోసం ఎదురు చూసి, కానీ అమ్మ ఆశ నెరవేరలేదు. మన చెల్లాయి కోసం అమ్మ బలైపోయింది. అమ్మ చనిపోయే ముందు నీతో ఈ విషయం చెప్పమంది.
ఏం చెప్పిందమ్మా? అమ్మా, రాజా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. అవునరా, నిజం చెప్తున్నాను. అంజలి పెళ్లికి నా చేతనైన సాయం చేశాను. రాజా, నువ్వు శంకరు నా కొడుకులేరా. తూర్పు పడమరలా ఉండకండి. మీరిద్దరూ కలిసి నా చితికి కొరివి పెట్టండి. రాజా, నువ్వు కొరివి పెట్టేప్పుడు నీ కన్న తల్లికే కొరివి పెడుతున్నట్టు అనుకోవాలిరా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఈ కుటుంబం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక దేవతరా మీ అమ్మ. ఆ ఉత్తమురాల్ని నేను స్వర్గంలో కలుసుకుంటాను. నా పరిస్థితి చెప్పి ఆవిడ్ని క్షమాపణ అడుగుతాను. అమ్మా, ఆ రోజు కోపంతో నిన్ను నెంబర్ 2 అన్నాను. కాదమ్మా, కాదు, నువ్వే నెంబర్ 1 అమ్మా. నెంబర్ 1 అమ్మా, నువ్వు దేవతవమ్మా. ఆడదెప్పుడు దేవతే శంకర్. కాని మగవాళ్లే తమ ఆశలకి, ఆనందాలకి ఆడదాన్ని నంబర్ 1, నంబర్ 2 అంటూ చేస్తున్నారు. ఏం చేయాలి? తప్పులు చేసే వీళ్ళందరినీ ఏం చేయాలి? భారతి, నన్ను క్షమించు. నా కుటుంబాన్ని కలపడం కోసం నువ్వెంత గొప్ప త్యాగం చేశావు. నా వల్ల ఎవరికీ సంతోషం లేదు. నేను తప్పు చేశాను.